ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనియా మృతి చెందినట్టుగా యుఎస్ సోషల్ మీడియా అకౌంట్లు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. అయితే ఇరాన్ అధికారికంగా ప్రకటించిందంటూ కూడా పోస్టులు పెడుతున్నాయి. ఫిబ్రవరి 28న ఐతుల్లా ఖమేనిని చంపిన తర్వాత అమెరికా భీకర దాడులు చేసింది. అదే దాడిలో ముస్తఫా ఖమేనియా కూడా గాయపడ్డారు. అప్పటి నుంచి బయటి ప్రపంచానికి ముస్తఫా కనిపించలేదు. దీంతో ఆయన ఆరోగ్యంపై రకరకాల ఊహాగానాలు వచ్చాయి. ఆయన ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు అన్న దానిపై ఇంతవరకు అధికారికంగా ఇరాన్ వెల్లడించలేదు. ముస్తఫా గాయపడ్డారన్నది కూడా వాస్తవం. అయితే కానీ ఆ గాయాల తీవ్రత ఎంత, ప్రస్తుతం కోమాలో ఉన్నారా అనేది ఇంకా చర్చ జరుగుతుంది. కేవలం ఆయన ఏఐ ఫోటోలు, పాత ఫుటేజ్ పైనే ఇరాన్ ఎందుకు ఆధారపడుతోంది? మార్చి 8న ఇరాన్ సుప్రీం లీడర్గా ముస్తఫా ఖమేనీ ఎన్నిక తర్వాత ఇంతవరకు కూడా ఒక్క ప్రసంగము ఎందుకు లేదు? ఇవన్నీ కూడా అనేక సందేహాలు చాలామందిలో మెదులుతున్నాయి. సో ముస్తఫా ఖమేనీ ఎలిమినేట్ అయినట్టుగా అమెరికా సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఇప్పుడు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మొన్ననే డొనాల్డ్ ట్రంప్ కూడా ఆయన బతికి ఉండకపోవచ్చు అనే కామెంట్లు కూడా చేశాడు. సో తాజాగా అమెరికాకు చెందినటువంటి కొన్ని సోషల్ మీడియా అకౌంట్లో ప్రస్తుతం అదిగో మీరు స్క్రీన్పై చూస్తున్న పోస్టులు చూడొచ్చు. ముస్తఫా ఖమేనీ చనిపోయినట్టుగా కొంతమంది ఆ పోస్టులు పెడుతున్నారు. అమెరికా మిలిటరీ అని ఒక సోషల్ హ్యాండిల్ కనబడుతుంది మనకు అక్కడ. అలాగే ఇంకా చాలా ఉన్నాయి, మీ స్క్రీన్పై చూడొచ్చు. అవన్నీ కూడా యుఎస్ అలాగే ఇజ్రాయెల్ స్ట్రైక్స్లో గాయపడ్డ ఖమేనీ చనిపోయినట్టుగా, దాన్ని ఇరాన్ నుంచి వస్తున్నటువంటి లీకుల ఆధారంగా ధృవీకరించినట్టుగా కూడా వాళ్ళంతా కూడా ఆ సోషల్ మీడియా హ్యాండిల్స్లో వాటిని పోస్ట్ చేస్తున్న దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. కానీ మొన్న ముస్తఫా ఒక సందేశాన్ని ఇచ్చారు. ఇరాన్ వార్లో అదొక ట్విస్ట్ అని చెప్పాలి. ముస్తఫా బతికున్నాడా లేదా అనేది చర్చ జరుగుతున్న సమయంలో ఇరాన్ పునర్నిర్మాణానికి అందరూ కలిసి రావాలి అంటూ ఆయన ఒక స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేశాడు. ఈ నేపథ్యంలో ముస్తఫాకు సంబంధించినటువంటి ఈ అంశం చాలా ఆసక్తికరంగా మారింది. ముస్తఫా తన దేశ ప్రజలకు బలమైన సందేశం ఇచ్చారు. ఇరాన్ పునర్నిర్మాణానికి నడుం బిగించండి, ఇది మంచి సందేశం, తస్మాత్ జాగ్రత్త అందరూ అంటూ ఆయన ఒక సందేశం ఇచ్చారు. అమెరికా ఇజ్రాయెల్కి ఇది పెద్ద షాక్ ఇచ్చే విషయంగా అప్పుడు పరిణమించారు. ఎందుకంటే ఇస్లామిక్ రిపబ్లిక్ డే, నేచర్ డే సందర్భంగా ఈ స్టేట్మెంట్ వచ్చింది. యుద్ధం వల్ల దెబ్బతిన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ను తిరిగి నిర్మించడం, పర్యావరణాన్ని కాపాడుకోవడం ఇప్పుడు ఇరాన్కి అత్యంత ముఖ్యమంటూ ఆయన ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. కానీ ఎక్కడా ముస్తఫా ఖమేనీ బయటికి వచ్చి వీడియో కానీ మాట్లాడలేదు లేదా కనబడలేదు. ఎక్కడ కేవలం ఇరాన్ తమకు అనుకూలమైనటువంటి మీడియాల ద్వారా కొన్ని ఇలాంటి ప్రకటనలు అయితే చేస్తుంది. ఇక్కడ ముస్తఫా ఖమేనీకి సంబంధించి ఎక్కడా ఆయన బతికున్నాడా అనే దానికి నిర్ధారణ అయితే లేదు. సో మరోవైపు మొన్న రష్యా ఏం చెప్పింది? ఈయన ముస్తఫా ఖమేనీ బతికే ఉన్నాడు, ఆయన ఆరోగ్యంపై ఆందోళన వెలువడుతున్న నేపథ్యంలో రష్యా రాయబారి ఆయన దేశంలోనే ఉన్నాడు, అయితే బహిరంగంగా కనిపించడం మానుకున్నారు. యుద్ధంలో గాయపడ్డ ఖమేనీకే చికిత్స అందేందుకు ఆయన రష్యాకు విమానంలో తరలించిన వార్తలు పూర్తిగా అవాస్తవం. బట్ ఆయన అక్కడే ఉన్నాడు, ట్రీట్మెంట్ పొందుతున్నాడంటూ రష్యా చెప్పుకొచ్చింది. ఇవన్నీ కూడా మొన్నటిదాకా సర్క్యులేట్ అయిన వార్తలు. ఇక ఇప్పుడు తాజాగా ముస్తఫా ఖమేనీ చనిపోయినట్టుగా రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్నాయి యుఎస్లో. అంటే ఏంటి అసలు? ఇరాన్ కొత్త సుప్రనాయకుడిగా ఈ మార్చి 8న నియమితులైన తర్వాత ముస్తఫా ఖమేనీ బయట ఎక్కడా ఎందుకు కనిపించలేదు? ఇదైతే చాలా పెద్ద డౌట్. దీంతో ఆయన ఆరోగ్యంపై, ఆయన అధికారంపై అనేక ఊహాగానాలు అయితే ఉన్నాయి. నాయకత్వం కొనసాగుతుందన్న భావన కలిగించేందుకు కేవలం రాతపూర్వక ప్రకటనలు, ఏఐతో జనరేట్ చేసిన ఇమేజులు లేదా ప్రతీకాత్మక సంకేతాలను ప్రదర్శించు ఆయన కనిపించిన లోటును పూడ్చాలని అధికార యంత్రాంగం ప్రయత్నిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే ఐఆర్జీసీ నాయకుడి చేతుల్లోనే అసలైన అధికారం ఉందనే వాదనను ఇవి మరింత బలపరుస్తున్నాయి. ఐఆర్జీసీ నాయకుడు కూడా ఇప్పటివరకు ప్రజల ముందుకైతే రాలేదు. మరి
ఆయన నియామకం జరిగి సుమారు నెల అవుతుంది ముస్తాబాను సుప్రీం లీడర్ చేసి. అయినా ఎందుకు కనిపించలేదు? 56 ఏళ్ల ముస్తాబా మార్చి 8న సుప్రీం లీడర్ అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రసంగం లేదు, కెమెరా ముందుకు రాలేదు, వెరిఫై చేయదగ్గ ఒక్క ఫోటో కూడా విడుదల కాలేదు. ప్రజలకు అందుబాటులో లేకపోవడం, ఆయన అధికారాన్ని పరిరక్షించేందుకు భద్రత మత సంస్థలు చేస్తున్న ప్రయత్నాలు అయితే ఇది మరింత సంక్లిష్టం చేస్తుంది. సో రకంగా ఆయన ఫిబ్రవరి 28న అమెరికా సంయుక్త దళాలు జరిపిన దాడిలో గాయపడ్డట్టుగా వార్తలు వచ్చాయి. ఆ దాడిలో ఆయన తండ్రి ఎలిమినేట్ అయ్యాడు. ఇరాన్ రాజకీయాల్లో ఆయన తండ్రి టీవీ ప్రసంగాలు చాలా తరచుగా ఉండేవి, కానీ ముస్తాబా ఖమేనీ విషయంలో చాలా జరగడం లేదు. ప్రభుత్వ టీవీ యాంకర్ల ద్వారా మాత్రమే ముస్తాబా ప్రసంగాలు ఇప్పటివరకు మనకు వినిపిస్తున్నాయి. సో ఆ రకంగా ప్రస్తుతం ముస్తాబా ఖమేనీ ఉన్నాడు అనడానికి సరైన ఆధారం లేదు, అలాగని చనిపోయాడు అన్నదానికి కూడా పూర్తి నిర్ధారణ అయితే ఇంకా ఎక్కడ లేదు. కానీ అమెరికన్ సోషల్ మీడియా హ్యాండిల్స్లో మాత్రం ఈ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంటే ఇక్కడ ఓవైపు తన తండ్రి కంపౌండ్పై జరిగిన దాడిలో ముస్తాబా ఖమేనీ గాయపడ్డట్టుగా గార్డియన్ అనే పత్రిక మార్చి 11న రిపోర్ట్ చేసింది. అంటే అక్కడ అప్పుడు సైప్రస్కు ఇరాన్ అంబాసిడర్గా ఉన్న ఒక దౌత్యవేత్త ఇచ్చిన లీకుల ఆధారంగా అది బయటపడ్డది. ఖమేనీ కాలికి చేతికి గాయాలయ్యాయంటూ ఆ దౌత్యవేత్త చెప్పుకొచ్చారు. అదే రోజు అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ కొడుకు మాట్లాడారు. సుప్రీం లీడర్ ఆరోగ్యంగా ఉన్నట్టు చెప్పారు. ఖమేనీ తొలి సందేశాన్ని మార్చి 12న టీవీ యాంకర్ చదివి వినిపించారు. ఆ సందేశంలో ప్రతీకారానికి పిలుపునిచ్చారు. అలాగే హర్మూజ్ జలసంధిని మూసివేస్తామంటూ బెదిరించారు. మార్చి 18న ఇజ్రాయెల్ దాడులు చనిపోయిన సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ అలీ లారిజానీ, ఇరాన్లో శక్తివంతమైన పారామిలిటరీ దళం బసీజ్ కమాండర్ ఘోలాం రేజా సులేమానీ మరణాలకు ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఖమేనీ వాగ్దానం చేశారు. ఇది కూడా ప్రకటన మాత్రమే. మార్చి 20న నౌరూజ్ అంటే ఇరాన్ క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరం పండుగ సందర్భంగా జాతిని ఉద్దేశించి రాతపూర్వక సందేశాన్ని విడుదల చేశారు, విషయం చెప్పారు. అది కూడా కేవలం ఒక ప్రకటన మాత్రమే, అక్కడ ఎక్కడా కనిపించలేదు. జనరల్గా ఆయన తండ్రి ఇరాన్ నూతన సంవత్సర ప్రారంభంలో టీవీలో కనిపించి ప్రసంగిస్తారు, కానీ ఇక్కడెక్కడ ఖమేనీ కనిపించలేదు, అసలు ఆయన ఛాయలే లేవు. సో సాంప్రదాయబద్ధంగా ఇరాన్ సుప్రీం నాయకుడి నేతృత్వంలో జరిగే టెహ్రాన్లోని ఈదుల్ ఫితర్ ప్రార్థనలు అంటే మొన్న రంజాన్ అప్పుడు కూడా ముస్తాబా ఖమేనీ హాజరు కాలేదు. ఈ కార్యక్రమం మార్చి 21న జరిగింది. సో ఆ రకంగా ఆయన స్థానంలో ఒక సీనియర్ మత గురు ప్రార్థనలకు నేతృత్వం వహించి ఖమేనీ పంపిన నౌరూజ్ సందేశాన్ని జీవన సందేశంగా ప్రశంసించారు. అది కూడా ఆయన లేడు. ఇక ఇరాన్ దురాక్రమణపై స్పష్టమైన వైఖరి తీసుకున్నందుకు ఇరాన్ మత పెద్దలకు ప్రజలకు ఆయన మార్చి నెల చివరిలో ధన్యవాదాలు తెలిపారు. ఇక్కడ ప్రకటన మాత్రమే. ఏప్రిల్ 1న లెబనాన్ సంస్థ హిజ్బుల్లాకు ఇరాన్ మద్దతును పునరుద్ఘాటిస్తూ దాని నేత నాయిమ్ ఖాసిమ్కో సందేశాన్ని పంపారు. ఇది కూడా కేవలం ఒక మెసేజ్ మాత్రమే. అదే రోజు మరో ప్రకటన కూడా విడుదల చేశారు. ప్రకృతి దినోత్సవం సందర్భంగా ప్రజలు మొక్కలు నాటాలని, ఇరాన్ పర్యావరణాన్ని లక్ష్యంగా చేసుకున్న అమెరికా జియోనిస్ట్ శక్తులను దూరం పెట్టాలంటూ ఒక ప్రకటన చేశాడు. ఇందాక చెప్పినట్టుగా ఇరాన్ పునర్నిర్మాణం గురించి చేసిన ప్రకటన ఇక్కడ కేవలం ప్రకటనకే పరిమితం. సో ఇవన్నీ ఇప్పుడు నేను మీకు చెప్తున్న డీటెయిల్స్ అన్నీ కూడా ఎక్కడ ఆయన కనిపించలేదు. ఇవన్నీ ఇన్ని ప్రకటనలు విడుదల చేసినప్పటికీ ఆయన ఫోటోలు కానీ వాయిస్ కానీ అలాగే మనిషి బహిరంగంగా ఫిజికల్గా కానీ ఎక్కడా కనిపించలేదు. సో అయతుల్లా ముస్తాబా ఖమేనీ బతికున్నాడా లేదా అనేది ఇంకా నిర్ధారణ అయితే లేదు మనకు. అలాగని చనిపోయాడని కూడా పూర్తిస్థాయి నిర్ధారణ లేదు. కానీ ఇరాన్ నుంచి కొన్ని లీకులు వస్తున్న లీకుల ఆధారంగా అమెరికాలో కొంతమంది పెడుతున్నట్టుగా మనకు తెలుస్తోంది. సో ఆయన ఆ కంపౌండ్లో గాయపడ్డాడు 28వ తారీఖున కూడా సైప్రస్లో పనిచేసిన ఇరాన్ రాయబారి ఇచ్చిన లీకుల ఆధారంగానే బయటకు వచ్చాయి. సో అది అంటే ఇక్కడెక్కడ ఇప్పటివరకు మీరు చూస్తున్నాయి కూడా ఆయన ఏఐ ఫోటోలు లేదా ఏవో పాత ఫోటోలు తప్ప లేటెస్ట్ ఫోటో ఒక్కటి లేదు, లేటెస్ట్ వీడియో లేదు, ఆయన ఆడియో సందేశం అట్లీస్ట్ ఆడియో సందేశం కూడా లేదు ఇక్కడ ఆయన గొంతుకు సంబంధించింది. సో అసలు వాస్తవానికి మొన్నటిదాకా జరిగిన ప్రచారం ఏంటి, టెహ్రాన్లోని యూనివర్సిటీలో ఆయన రహస్యంగా ట్రీట్మెంట్ పొందుతున్నారు, యూనివర్సిటీ టీచింగ్ హాస్పిటల్లో. అక్కడ ఆయన్ని పెజెష్కియాన్ ఆయన్ని పరామర్శించి వచ్చారు. ఆయనకు కాలేయం దెబ్బతింది, పొట్ట చీరుకుపోయింది, 2 కాళ్ళు తీసేశారు, కోమాలకు వెళ్ళిపోయాడు, మొహమంతా కూడా పూర్తిగా వికారంగా మారిపోయింది, బాంబు దాడిలో తీవ్రంగా గాయపడ్డారు, అసలు ఆయన బతికే ఛాన్సెస్ కూడా లేవు, పూర్తిగా వికారంగా ఉన్నాడంటూ కొంతమంది ఈ న్యూస్ స్ప్రెడ్ చేశారు. దానికి మంచి డాక్టర్ల పర్యవేక్షణ ఆయన ట్రీట్మెంట్ కొనసాగుతుందంటూ కూడా వార్తలు వచ్చాయి. సో అంతవరకే మనకు తెలిసిన అంశం. కానీ దాని తర్వాత
అసలు ఆయన బతికుండే అవకాశం లేదంటూ ఏకంగా ట్రంప్ సంచలనాన్ని తెరలేపారు ఆయన మొన్న 28వ తారీఖు నాడు మార్చి 28న. సో అది అంటే ఇక్కడెక్కడా ఖమేనీయే బతికున్నాడా అనడానికి అయితే నిర్ధారణ లేదు, అలాగని చనిపోయాడు అనడానికి కూడా ఎక్కడ నిర్ధారణ లేదు. ఒకవేళ ఖమేనీయే బతికున్నా కూడా, ముస్తఫా ఖమేనీయే బతికున్నా కూడా అమెరికా దృష్టిలో పడితే లేదా ఇజ్రాయెల్ దృష్టిలో పడితే ఆయన్ను ఏరివేసే పని ఉంటుంది, ఎలిమినేట్ చేసే పని ఉంటుంది. కాబట్టి ఆయన అజ్ఞాతంలోనే ఉంటున్నాడా, ఇది కూడా ఒక కోణం. ఎందుకంటే అప్పటిదాకా సేఫ్గా ఉన్న లారిజాని కూర్చునే సందర్భంగా అత్యుత్సాహం ప్రదర్శించి ఇరాన్ వీధుల్లోకి వచ్చి జెండాలు పట్టుకొని జై కొట్టుకుంటూ నినాదాలు చేసుకుంటూ వస్తే సరిగ్గా అక్కడే ఆయనకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి మొసాద్, సిఐఏ ఏజెంట్లు, వాళ్ళ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో కొంతమంది అమెరికా ఇరాన్లో, వాళ్ళంతా కూడా ఆయన ఎక్కడెక్కడికి వెళ్తున్నాడో మొత్తం ఆయన వెనుకానే ఫాలో అయ్యి దట్ నెక్స్ట్ డే 24 అవర్స్లో అతను లేపేశారు. అంటే ఆయన కదలికలు, ఆయన ఎక్కడికి వెళ్తే ఆయన మూమెంట్స్ అన్నీ కూడా వెంటనే చేరవేశారు. ఆయన్ని ఎలిమినేట్ చేశారు. ఆయనతో పాటు సులేమానిని, ఇట్లా ఈ లీడర్లందరినీ కూడా. సో ఇది పరిస్థితి ఇక్కడ. అందుకే అజ్ఞాతంలో ఉన్నాడు, బయట ప్రపంచానికి రావట్లేదు. బయట ప్రపంచానికి వస్తే మళ్ళీ ఇది ఒక ముప్పు. ఇప్పటి వరకు కూడా అసలు ఇదంతా ఎందుకో సీనియర్ సుప్రీం లీడర్ అంటే మొన్న ఫిబ్రవరి 28న చనిపోయిన అయతుల్లా అలీ ఖమేనీయే క్రిమేషన్స్ అయ్యాయా, అంత్యక్రియలు అయ్యాయా కూడా ఎవ్వరికి తెలియదు. ఇప్పటివరకు అవి పూర్తి అయినాయా లేవో కూడా క్లారిటీ లేదు. ఇది పరిస్థితి. అంటే ఎక్కడో సీక్రెట్గా అయి ఉంటాయి. సో ఇట్లాంటి పరిస్థితి ఉంది. ముషాద్ అనే పట్టణంలో ఇరాక్లో అయినట్టుగా కొంత ర్యాలీ తీసినట్టుగా వార్తలు వచ్చాయి, కానీ అది కేవలం నిజమైన శవంతో చేసింది కాదు. ఏదో అది ఆ రకంగా ఆ రకమైనటువంటి సాంప్రదాయాన్ని పాటిస్తూ చేసినటువంటి ఒక రిచువల్గానే అక్కడ మనకు చూపించారు, అంతే. అది సో అది ఒక కార్యక్రమంగా చూపించారు, సాంప్రదాయబద్ధమైన కార్యక్రమంగా. సో ఇది పరిస్థితి. సో సుప్రీం లీడర్ మొన్నటిదాకా ఉన్న అయతుల్లా అలీ ఖమేనీ, ఆయన కొడుకు ఇప్పుడు ముస్తఫా ఖమేనీ మార్చి 8న ఇన్ని అపాయింట్ చేసిన తర్వాత ఇప్పటివరకు ఆయన డ్యూటీలో ఉన్నట్టు, ఆయన ఆదేశాలు ఇచ్చినట్టు ఎక్కడా ఏది నిర్ధారణ లేదు. ఆయన బయటికి లేదు, ఆయన మొహం లేదు, లేటెస్ట్ ఫోటో లేదు ఒక్కడు కూడా. దీన్ని బట్టి అమెరికా సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఇదంతా తిరుగుతున్నటువంటి ప్రచారం. ఉన్నాడా లేదా, అసలు లేడు, చనిపోయాడని జరుగుతున్న ప్రచారం. దీనికి ఇరాన్ చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇరాన్ వైపు నుంచి క్లియర్ కట్గా అధికారికంగా వాళ్ళ వార్తా సంస్థలు తస్నీం కావచ్చు, ప్రెస్ టీవీ కావచ్చు, లేదా ఇరాన్ స్టేట్ టీవీ, ఇట్లాంటి వార్తా సంస్థల నుంచి అక్కడి నుంచి మనకి ఏదైనా క్లియర్ కట్గా, లేదా అక్కడ నాయకుల నుంచి కానీ ఏదైనా ఐఆర్జీసీ కానీ అక్కడి ఇరాన్ రెవల్యూషనరీ బ్రాడ్కాస్ట్ నుంచి కానీ వచ్చే సమాచారం నుంచే మనం క్లారిటీ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అప్పటిదాకా కూడా ముస్తఫా ఖమేనీయే లేకపోయినా ఉన్నాడనే భ్రమలోనే ఉండాల్సి ఉంటుంది అమెరికా, ఇజ్రాయెల్. లేదా ఆయన బతికున్నా కూడా ఆయన బయటికి రాకపోయినా అజ్ఞాతంలో ఉంటే లేని కిందకే లెక్కగానే వీళ్ళు పరిగణించాల్సి ఉంటుంది. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రస్తుతం ఆయన ఉన్నా లేనట్టే, లేకున్నా ఇక పూర్తిగా ఆ అంశాన్ని పక్కన పట్టినట్టే. సో ఇది పరిస్థితి. అంటే ఇక్కడ ఐఆర్జీసీ అంటే పూర్తిగా శక్తిహీనుడిగా మారి యుద్ధంలో జరిగిన దాడిలో ఆయన బలహీనుగా మారినట్టుగా అర్థమవుతుంది, గాయాల పాలై. సో ఐఆర్జీసీ చాలా కీలకంగా ఉంటుంది. ఖమేనీని కలవడానికి వెళ్ళిన పెజెష్కియాన్ కూడా ఐఆర్జీసీ ఒప్పుకోవట్లేదు. సో ఐఆర్జీసీ అంతా నడుస్తుంది, లోపల అంతర్యుద్ధం జరుగుతుంది. అసలు ఇరాన్ మిలిటరీకిను అధ్యక్షుని కూడా పడట్లేదంటూ వచ్చిన వార్తల నేపథ్యంలో మరి నిజంగా ముస్తఫా ఖమేనీ బతికున్నాడా లేదా, ఇట్స్ ఎ మిస్టరీ. అది ఎప్పుడు వీడుతుంది అనేది ఇరాన్ చేతుల్లో ఉంది. దాని గురించి ఇరాన్ వార్తా సంస్థలు, ఇరాన్ ప్రస్తుతం ఉన్నటువంటి పాలకులు క్లారిటీ ఇవ్వాల్సింది. ఒకవేళ ముస్తఫా ఖమేనీ కూడా చనిపోతే అమెరికా, ఇజ్రాయెల్ భావిస్తున్నట్టుగా ఆ రెజిమీ అయతుల్లా అలీ ఖమేనీ వారసత్వం అంతా కూడా తుడిచిపెట్టుకుపోయిన కిందకే లెక్కగా మనం పరిగణించాల్సి ఉంటుంది. కానీ దీనికి సంబంధించిన పూర్తి స్పష్టత మరికొద్ది రోజుల్లో తేలే అవకాశం కనిపిస్తోంది.